జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం. అమ్మమ్మ చెప్పే కథలు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి. జై గురు. ఈరోజు మన కథ కబీర్ దాస్. ఆ కాలంలో ఒకసారి పరమాత్ముడికి రామానంద స్వామి అనే ఒక భక్తుడు, చాలా ఆత్మజ్ఞాని, ఆయన పరమాత్ముడికి ఒక గులాబీ పువ్వుని అర్పించారు. పరమాత్ముడు ఆ గులాబీ పువ్వును గంగానదిలో వేశారు. గంగానదిలో వేసినప్పుడు అది ఒక తామర ఆకు మీదికి వెళ్ళి అక్కడ అది ఒక చిన్న బాలుడిగా మారింది. ఆ బాలుడిని ఒక ముస్లిం దంపతులు, నీరు అనే అతను ఆ బాలుడిని తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఆ బాలుడిని తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళి వాడికి చక్కగా పోషణ చేస్తూ పెంచారు. వాళ్ళిద్దరూ నేత పనివారు. నీరు నేత పని చేసేవాడు. బాలుడు పెద్దగా అవుతున్న కొద్దీ కొంచెం చదువు ఏమన్నా చెప్పిద్దామంటే అతనికి దేని మీద ధ్యాస ఉండేది కాదు. పుట్టినప్పటి నుంచి పరమాత్ముడి మీదనే అతని మనసు ఉండేది. ఎప్పుడూ ఏదో ధ్యానంలోనే ఉండేవాడు. అయితే నీరు చెప్పేవాడు, కొంచెం నేత పని చెయ్యరా నాయన, నేర్చుకోరా అని. అంటే ఇతను నేత పని మొదలు పెట్టేవాడా, కొద్దిగా పని చేసే ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇక నేత పని ఎవరు చేస్తారు? అందుకని రాముడే వచ్చి అతనికి నేత పని చేసేసేవాడు. అలా చేస్తే నాన్నగారికి ఏంటి వీడు ధ్యానంలో ఉన్నాడు, ఎలా చేస్తున్నాడు అని అనుకునేవారు. కానీ ఇతను ఏమి నేత పని మీద ధ్యాస లేదు, ధ్యానం మీదనే ఉందని ఇంక మళ్ళీ చెప్పడం మానేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన మరణించారు. అప్పుడు తల్లి చెప్పేది, నువ్వు ఇలా చేయకు నాయన, నువ్వు చెయ్యాలి నేత పని, మరి మన కడుపుకి ఆహారం కావాలి కదా, నువ్వు చెయ్యి నాయన అంటే చాలా బలవంతంగా నేత పని చేయడం మొదలు పెడతాడు. కొద్దిగా అల్లేటప్పటికీ ఆయన ఎక్కడో ధ్యానంలో వెళ్ళిపోయేవారు. మళ్ళీ రాముల వారు వచ్చి కొంచెం ఆయనకి ఆ యొక్క వస్త్రాన్ని పూర్తి చేసేవారు. అయితే తల్లి అంది, చాలా బాగుంది నాయన, నీ వెళ్ళి అమ్ముకొని రా అని చెప్తుంది. అతను వెళ్ళి అమ్మడానికి కూర్చుంటే అతనికి అసలు ధ్యానంలో వెళ్ళిపోతాడు. ఎవరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి అడుగుతాడు, నాకు కొద్దిగా ఇమ్మంటే ఆయనకు ఒక సగం ఇస్తాడు, ఇంకొక ముస్లిం అతను వస్తే అతనికి ఒక సగం ఇచ్చేస్తాడు. అప్పుడు రాముల వారు ఏం చేస్తారంటే వెళ్ళి ఒక మామూలు బ్రాహ్మణ వేషంలో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నీ కొడుకు అన్నీ అందరికీ ఇచ్చేశాడు, అమ్మలేదు అని చెప్తే ఆవిడ వచ్చింది. ఎంత కోపంతో ఈ బ్రాహ్మణుడు కూడా అక్కడే నిలబడతాడు. ఈ కోపంతో ఏం చేస్తుంది, కట్టె తీసుకుని 2 దెబ్బలు వేస్తుంది కబీర్కి దెబ్బలు వేస్తే అప్పుడు రాముల వారు ఆయన మీద పడతాయి దెబ్బలు. అప్పుడు ఆవిడ అంటుంది, అమ్మో నీకు కొట్టిన దెబ్బలు ఆయనకు పడ్డాయి అనేసి ఆవిడ చాలా కష్టపడుతుంది, మనసు బాధపడుతుంది. అయ్యో, ఇంత దైవ సంభూతుడైన కొడుకుని కొట్టానే అని. అవును అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళిద్దరూ ఆ పిల్లవాడిని తెచ్చుకున్నప్పుడు కబీర్ అని పేరు పెట్టారు. కబీర్ అంటే మహాత్ముడని అర్థం. ఆ పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అయితే కబీర్ అలాగా అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి ఇంటికి తీసుకొచ్చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేయాలని లోమాన్ ఒక అమ్మాయిని పెళ్లి చేస్తుంది. పెళ్ళి అయితే కూడా ఇతనికి ఒకటే బాధ, నేను భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నానని వెళ్తారు. ఇంకా అప్పటికే అతనికి ఇంకా రామ అనుకోవడం కాదు, పరమాత్ముడి మీదనే మనసు ఉంటుంది. అదే ధ్యానం చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి అనిపిస్తుంది, ఇంకా ఎందుకు ఈ జీవితము, నాకు పరమాత్ముడి దర్శనం లేని జీవితం ఎందుకని గంగానది దగ్గరికి వెళ్ళి ఒక మెట్ల మీద తప్పించి అలాగా పడుకొనేస్తాడు. అలా పడుకొనేస్తే
ఉదయము రామానంద స్వామి వస్తూ వస్తూ ఏం చేస్తారంటే, ఈయన కనిపించకపోతే ఆయన యొక్క పాదాలు ఇతని తలకు తగలడం వలన ఆయన రామా అంటారు. అనగానే ఇతను లేచి, నా స్వామి నాకు మంత్రోపదేశం చేశారు, నాకు ఇంకా రామానే, రామ 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 అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అతని భార్య కూడా చాలా సహకరిస్తుంది. ఇతని భక్తితో ఆవిడ కూడా అతనికి ఏం అవసరమో అన్ని చూసుకుంటూ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటుంది. అప్పుడు కబీరు ఎప్పుడు చూసినా రామ రామ అనుకొని, సరే విద్య నేర్చుకుందామంటే ముస్లింలేమో నీవెప్పుడు రామ అంటావు, చేర్పించమంటారు. మళ్ళీ హిందువులేమో నీవు ఎప్పుడు నీవు ముస్లిం ఇంట్లో పెరిగావు, నీకు నేర్పించమంటారు. ఎవరు నేర్పించరు. కానీ అతనికి రామానంద స్వామి వల్ల ఆ రామనామం దొరకడం వల్ల రామ 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 అనుకుంటూ ఆయన అలా రాముల్లో లీనమై ఆ ధ్యానం చేసుకోవడం వల్ల ఎన్నో కవితలు, ఎన్నో పాటలు, ఎన్నో సంకీర్తనలు చేశాడు. అలా చేసిన సంకీర్తనలు అతను మనుషులందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని బోధించాడు ఆ సంకీర్తనల ద్వారా. ఒక సంకీర్తనలో ఆయన అంటారు, జో బజే హరికో సదా ఓ ఉనే మిలేగా పరమాత్మ అని. అంటే హరి హరి అని నామం చేసేవాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి పరమాత్ముడు దొరుకుతాడు అని ఒక దోహాలో రాశారు. తర్వాత మామూలుగా మానవులందరికీ ఒక మంచి సందేశం ఇవ్వడానికి జో కల్ కరేసో ఆజ్ కరేసో అబ్ కర్ అని, అంటే రేపు చేసే పని ఈరోజు చేసే పని ఇప్పుడు చేయమని, అంటే ఏది చేయాలన్నా వర్తమానంలో ఉండాలి అని. అది కూడా అలాంటివి కూడా ఆయన దోహాల్లో రాసి బోధించారు. ఆయన దోహాలన్నీ మానవులకి పరమాత్మని చేరుకునేటట్టుగా ఉండేటట్లునే ఉంటాయి అన్ని ఆయన రాసిన సంకీర్తనలన్నీ. ఆయన ఒక చోట రాశారు, అహం ఉన్నంత వరకు గురువు దొరకరు, గురువు దొరికితే అహం ఉండదు, అహం నేను అనుకున్నంత వరకు గురువు దొరకరు, ఎప్పుడైతే అహం నశిస్తుందో అప్పుడే గురువు దొరుకుతారు అని కూడా ఆయన సంకీర్తనలో రాశారు. అలాగా ఆయన జీవితం అంతా రామనామంతోనూ సంకీర్తనలతోనూ అలాగా గడిపేశారు. చివరి రోజుల్లో ఆయన మరణించిన తర్వాత ఆయన ఎలా వచ్చారు, నారాయణుడి పుష్పం ద్వారా వచ్చారు కదా, పరమాత్ముడి పుష్పం ద్వారా వచ్చారు కదా. కానీ వీళ్ళు ముస్లింలు ఇప్పుడు ఏమంటారంటే, అతను ముస్లిం కాబట్టి మేమే అతన్ని ఖననం చేస్తామంటారు. హిందువులు అంటారు, లేదు అతను రామనామం చెప్పాడు అని హిందువులు కాబట్టి మేమే అతన్ని ఖననం చేస్తామంటారు. వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద వాగ్వివాదం జరుగుతుంది. ఇద్దరు ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో అతని శరీరం మొత్తం గులాబీ పువ్వుల్లాగా మారిపోతుంది. అలా మారిపోయిన గులాబీ పువ్వులను ఇద్దరు సగం సగం పంచుకొని ముస్లింలు ఆ సగము ఒక సమాధి చేశారు. వీళ్ళు ఆ సగాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇంకొక ఎవరు పూలను వాళ్ళు తీసుకెళ్ళారు, గులాబీలను. అంటే మానవుల్లో ఉండే స్వభావం అది కబీర్ దాస్ గారి చరిత్ర. ఇంకా చాలా కథలు జరిగాయి ఆయన జీవితంలో. అంటే వాళ్ళ అబ్బాయి కమాల్, ఆ అబ్బాయి కూడా చాలా భక్తుడు. వీళ్ళందరిలో నిర్మోహత్వం, ఆ కొడుకులో కూడా నిర్మోహత్వం. అతను కూడా అన్ని తీర్థయాత్రలు చేసి అన్ని చోట్లకు వెళ్ళి ఎక్కడ ఒక్కళ్ళ దగ్గర ఒక ధనాన్ని ఎప్పుడూ తీసుకునేవారు కాదు. ఇద్దరు చాలా పేదరికంలోనే ఉన్నాడు కబీర్ దాస్. ఎంత పేదరికంలో ఉన్నా కూడా లక్ష్మీదేవి వచ్చి అతన్ని వస్తానన్నా కూడా అతను ఆవిడ వైపు తిరిగి కూడా చూడడు. అంటే అసలు ధనం మీద మోహం ఉండకూడదు, దేని మీద మోహం లేకుండా ఉండడమే పరమాత్ముని చేరడానికి మార్గం. కోరికలు మోహము ఉంటే పరమాత్ముని చేరలేము. కాబట్టి ఆయన అలా ఉండేవారు. ఆయన ఉండి తన జీవితం అంతా రామనామానికి, సంకీర్తనలకి, కవితలకి దోహాలు రాసి ఎంత జ్ఞానంతో ఉంటాయంటే ఆ దోహాలు. అతను ఏమి చదువుకోలేదు అని ఎవరు అనడానికి లేకుండా అంత జ్ఞానంతో నిండిన ఆ దోహాలను ఆయన రచించారు. అది ఎప్పటికీ అన్ని చోట్ల కబీర్ దాస్ కీర్తనలన్నా దోహాలన్నా
చాలా మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆ కీర్తనలు పాడడము, వాటిని పాటించడము కూడా చాలా చాలా మంచిది. అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. జై గురుదేవ, జై గురుదేవ.